ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 25వ తేదీ 1వ నెల 25వ సంవత్సరంలో దేవుని సన్నిధిలో మనమందరం చేరాం. 25వ తేదీ 25వ సంవత్సరం 1వ నెల. ఈ శనివారం దినములో, పూర్వకాలంలో ఇజ్రాయెల్ కాలంలో ఇది విశ్రాంతి దినం, సబ్బాత్ దినం. ఈ విశ్రాంతి దినం ఇప్పుడు కూడా చాలామంది ఈ విశ్రాంతి దినాన్ని సెవెంత్ డే మిషన్ వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు, మరణమును జయించి తిరిగి లేచిన దినమేది ఆదివారం. కాబట్టి ఈ ఆదివారాన్ని ఒక రాజు మొట్టమొదటిగా 18th సెంచరీలో 18వ సెంచరీలో ప్రకటించాడు సెలవు దినంగా. కాబట్టి దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి అనుకూలమైన దినముగా ప్రభు ప్రపంచవ్యాప్తంగా మార్చాడు. వాట్ ఏ గ్రేట్! మరి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క మహా గొప్ప కార్యములు కనబడడం లేదా చాలామందికి? ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఎందుకు సెలవు దినం కావాలా? కొన్ని ముస్లిం దేశాలు ఈ మధ్య కాలంలో మార్చేయాలండి. వాళ్ళు శుక్రవారానికి మార్చుకున్నారు, ఎక్కువ దేశాలు. ఎందుకండి? అది దేవుని సంకల్పం, అది దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా, ఈ శనివారం దినంలో సొలొమోను మహారాజు యెరూషలేము దేవాలయంను కట్టి పూర్తి చేసిన తర్వాత ప్రతిష్ఠిత ప్రార్థన చేస్తాడు. ఈ ప్రతిష్ఠిత ప్రార్థన చేసేటప్పుడు చాలా గొప్ప మాటలు 8వ అధ్యాయము 22వ వచనము నుండి, ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా సొలొమోను యెహోవా బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను. అందరూ చూచుచుండగా ఎంత గొప్ప యెరూషలేము ప్రతిష్ఠ ప్రార్థన చేస్తాడు. పిల్లరా, దేవుడు 25వ వచనంలో గొప్ప మాట చెప్తాడు, చూడండి. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడగు వాడు నీకు ఉండక మానడని సెలవిచ్చితివి. ఇక్కడ దావీదు యొక్క గొప్పతనాన్ని, తన తండ్రి గొప్పతనాన్ని, తన తండ్రి యొక్క భక్తిని దేవుని దగ్గర సొలొమోను గారు చెప్తా ఉన్నారు. నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై ప్రవర్తించాలి. ఏమండి, దేవుడు ఊరకనే ఆశీర్వదించడు. ఊరకనే దేవుని కృప పొందాలి అంటే
మనం దేవుని ఎదుట సత్ప్రవర్తన గలవారమై జీవించాలి. సత్ప్రవర్తన, సత్ అంటే మంచి ప్రవర్తన. ఈ మంచి అనేది లోకంలో ఎక్కడుందండి? మంచి అనేది లోకంలో లేదు కదా. గుడ్ ఇంగ్లీష్లో, దట్స్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు మంచి అనేది లోకంలో ఎక్కడుంది? మరి సత్ప్రవర్తన కలిగి నువ్వు జీవించాలి అంటే మంచివాడైన నా యేసును వెంబడించాలి. ఆ పరిశుద్ధాత్మని సహాయం తీసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మని చేత నింపుదల చేసుకోవాలి. పరిశుద్ధాత్మ మనలను మంచిలో నడిపిస్తుంది. మన చేత గుడ్ థింగ్స్ చేయిస్తుంది. సత్ప్రవర్తన అంటే ఏంటో మనకు నేర్పిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుమారులు సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట వారు నడిచిన ఎడల నీ దృష్టికి అనుకూలుడై ఇజ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడగువాడు నీకు ఉండకమానడు, వస్తాడని నా తండ్రితో నువ్వు వాగ్దానం చేశావు ప్రభువా. కాబట్టి ఆ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చావు. నీవు నీ దాసులకు నా తండ్రియగు దావీదునకు వచ్చిన వాగ్దానము స్థిరపరచు. ఇజ్రాయేలీయుల దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటలను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయడు. ఆయన మహా ఆకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టి